పట్టణంలోని ప్రధాన రహదారుల డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన కోను కార్పస్ చెట్లను తొలగించడం జరిగిందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్యలో ఏర్పాటు చేసిన కోను కార్పస్ చెట్లు వృక్షాలుగా మారి వాటి ద్వారా వచ్చే పుప్పడి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల సూచన మేరకు ముందస్తుగా జమ్మికుంట ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెట్లను కాండం వరకు తొలగించడం జరిగిందని కమిషనర్ పేర్కొన్నారు. కోను కార్పస్ కాండానికి మధ్య భాగంలో వివిధ రకాలైన పూల మొక్కల్ని ఏర్పాటు చేయడంతో పాటు జమ్మికుంట పట్టణాన్ని గ్రీనరీతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. చెట్లు పెంచడం వల్ల వచ్చే నష్టాల గురించి అనేక మంది ప్రజలు ఫిర్యాదులు చేయడం జరిగిందని వారి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెట్లను కాండం వరకు తొలగించామని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులకు కలవకూడదని ముందస్తు సమాచారం మేరకు వాటిని తొలగించామని వాటి స్థానంలో వివిధ రకాలైన పూల మొక్కల్ని పెంచుతామని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలు అనవసరంగా చెట్లను తొలగించకూడదని పేర్కొన్నారు. ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా మన పట్టణంలోని అన్ని రహదారులు గల అయితే డివైడర్స్ ఉన్నాయో, మీడియన్స్ ఉన్నాయో, దాంట్లో మీడియన్లో ఉన్న యొక్క ప్లాంట్స్ మనం అయితే కోనా కార్పస్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని అంటే సగం వరకు కాండం వరకు తొలగించడం జరిగింది. ముఖ్యంగా కోనా కార్పస్ అనే మొక్క పూర్తి స్థాయిలో వృక్షంగా మారినట్టు తప్ప దాని యొక్క పువ్వులు ఏర్పడి పుప్పడి ఏర్పడి ఆ పుప్పడి ద్వారా వచ్చే రెన్యువల్తో ఆర్టీఐ ఇన్ఫెక్షన్ వస్తుందని సైంటిఫిక్గా కొంతవరకు ప్రూవ్ కావడం జరిగింది. అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ప్రజల యొక్క వినతి మేరకు ఆ యొక్క కోనా కార్పస్ మొక్కలు మనం కాండం వరకు తీసివేయడం జరిగింది. సో తద్వారా ఆ కాండం అనేది మరి ఒక్కసారి మొలకెత్తి అంటే వృక్షంగా మారకముందే దాన్ని ట్రిమ్మింగ్ చేసిపోతే ఒక గ్రీన్గా అంటే వృక్షంగా మారితే ప్రమాదం, దాంట్లో డౌట్ లేదు. కానీ వృక్షంగా మారకముందు దాన్ని ట్రిమ్మింగ్ చేసిపోతే గ్రీనరీ పెంచుతూ పోతాం. దాంతో పాటుగా ఏదైతే కోనా కార్పస్ మొక్కకు మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో రకరకాల పూల మొక్కలు కానివ్వండి, ముఖ్యంగా బోగన్విల్ల కానివ్వండి, మిగతా ఇతర రకాల మొక్కలు మనం దాంట్లో పెట్టి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మన జమ్మికుంట పట్టణానికి అన్ని వైపుల గల రహదారుని మంచి మొక్కలతో మంచి గ్రీనరీతో దాన్ని డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా దీనికి ప్రజల యొక్క సహకారం కూడా ముఖ్యం. మనకందరికీ తెలుసు హరితహారం అనేది చాలా ముఖ్య కార్యక్రమం. సో ఈ కార్యక్రమం భాగంగానే మన జమ్మికుంట పట్టణంలో అనేక రోడ్లలో మొక్కలు నాటడం జరిగింది. అవి పెరిగినాయి కూడా, వృక్షాలుగా మారినాయి. కొన్ని చోట్ల ప్రజలు అవసరం లేకున్నా కొన్ని మొక్కల్ని కానీ కొన్ని వృక్షాలని నరికివేస్తున్నారు. అది చట్టరీత్యా నేరం. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అనవసరంగా వృక్షాలని తొలగించకండి. ఎందుకంటే ఒక మొక్క అనేది చాలా రోజుల్లో ఒక వృక్షంగా మారుతుంది. దానికి ఎంతో కష్టపడి మనం మొక్కల్ని నాటడం, ఆ మొక్కల్ని నాటడం ఒక ఎత్తు అయితే సంరక్షించుకోవడం మరొక ఎత్తు. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో ఇప్పటికే మనం ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ వేసుకుని ఉన్నాం. సో రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పట్టణంలో అన్ని రకాల వీరమంక కానివ్వండి, కోరేపల్లి రోడ్ కానివ్వండి, జమ్మికుంట రోడ్ కానీ మిగతా అన్ని కొత్తపల్లి రోడ్ ఏ రోడ్ అయినా కూడా తప్పకుండా దాన్ని హరితహారం యొక్క కార్యక్రమం దాన్ని డెవలప్ చేసుకుందాం. అన్ని రకాల పూల మొక్కలు ఏవైతే ప్రజలకు ఎంపుగా ఉంటాయో మరి ప్రజలకు నష్టం కలిగి ఉంటాయో ఆ రకాల మొక్కల్ని మనం నాటించి రాబోయే రోజుల్లో మన జమ్మికుంట పట్టణాన్ని క్లీన్ సిటీతో పాటు ఒక గ్రీన్ సిటీగా మార్చడానికి మా యొక్క సిబ్బంది కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాను.